ఒక్కసారి ఈ సబ్జెక్ట్ మీద మనం విశ్లేషిద్దాం, చక్కచక్క చూడండి. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్. ఈవిడ లాంగ్వేజ్ మీద మంచి పట్టున్న వ్యక్తి, రిజైన్ చేశారని మాట తెలియగానే కొంచెం బాధ అనిపించింది. వచ్చిన ప్రాబ్లంని ఏ విధంగా ఫేస్ చేయాలనేది మనకి మనమే డీల్ చేసుకోలేకపోతే వీళ్ళు ఇంతకాలం పిల్లలకి ఏ విధమైన చదువు చెప్పుంటారో ఒకసారి ఊహించండి. కలవడానికి రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. రోజంతా వెయిట్ చేయించారు, డిఓ గారు కలవడానికి అవకాశం ఇవ్వలేదు అన్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకంటే తప్పు చేశాను కాబట్టిగా నేను శిక్ష అనుభవించాలి కాబట్టి 6 నెలలు వాళ్ళు శిక్షించినట్టుగా నేను శిక్ష తీసుకున్నా. తప్పు చేశాను కాబట్టే కదా అన్నారు. సో తప్పు చేశానని స్వయంగా కమిట్ అయినప్పుడు దానికి సంబంధించిన డిసిప్లినరీ యాక్షన్ ఏదైతే గవర్నమెంట్ తీసుకుంటుందో దానికి కంపల్సరీ దానికి నిబద్ధతని పాటించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలుసో తెలియక చేశాను తప్పులు అందరూ చేస్తారండి, ఎవరు చేయట్లేదండి. ఒక గిరిజన బిడ్డని నాకు అవగాహన లేదు, నేను చేసా తప్పు. అంటే గిరిజన బిడ్డని తెలియక తప్పు చేశాను. ఎందుకంటే ఒక నోబుల్ ప్రొఫెషన్, పిల్లలకి మంచి చెడు చెప్పవలసిన నోబుల్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు, అందులో ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నప్పుడు వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ సైకాలజీ. ఈ వీడియో నేను చేయడానికి కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే టీచర్స్ అందరికీ ఖచ్చితంగా జాబ్ రోల్లోకి వెళ్ళడానికి ముందు సైకాలజీ మీద, అలాగే చిల్డ్రన్ సైకాలజీ మీద కూడా ఖచ్చితంగా క్లాసెస్ ఉండి అవన్నీ ఉత్తీర్ణులు అయిన తర్వాత మాత్రమే వాళ్ళు జాబ్ రోల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఒక పరిణితి చెందిన ఉపాధ్యాయులుగా నాకు ఈ విషయం తెలియదు, అందుకే నేను తప్పు చేశాను, నేను ఫలానా గిరిజన బిడ్డను అందుకే తప్పు చేశానంటాం, ఇది మీరు గిరిజనులు కూడా అవమానించిన వ్యక్తులు అవుతారు తప్ప. ఒప్పుకున్నా కూడా బయటకు వచ్చి చెప్పిన నేను, అయినా కూడా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళందరినీ కూడా తొందరగా జాబ్ లో తీసుకున్నారు. నన్ను 6 నెలలు ఉంచారండి, నా బిడ్డలకు దూరం చేశారు, స్కూల్ పిల్లలకి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పెద్ద తప్పు చిన్న తప్పు అనేవి ఉండవు. తప్పు అనేది తప్పు, చట్ట ప్రకారం రాంగ్ ఈజ్ రాంగ్, రైట్ ఈజ్ రైట్. పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ జాబ్ రోల్లోకి వచ్చారంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు, సినారియో వేరే ఉండొచ్చు. సో వేరే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తాను, కరెక్ట్ అయిన సమర్థింపు అయితే కాదు నా ఉద్దేశంలో. ఈ పిల్లలు ఫోన్లు చేసి ఏడ్చారు తెలుసా, మేడం మాకు నేర్పించిన ఇంగ్లీష్ అంతా పోతుంది, మేము ఎగ్జామ్స్ ఎట్లా రాయాలని అన్నారు. జనరల్ గా టీచర్స్ అంటే బాగా అలవాటైన టీచర్స్ కానీ, లేదంటే రెగ్యులర్ గా మనకి క్లాస్ అటెండ్ అయ్యే టీచర్స్ కానీ ఏదన్నా ఆఫీసుల్లో ఇబ్బందులు వచ్చినా జనరల్ గా పిల్లలు అనేది కాల్ చేసి మాట్లాడడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. పిల్లల కోసం ఫైనల్ ఎగ్జామ్స్ కన్నా నన్ను రివోక్ చేస్తారు అనుకున్నా, నన్ను రివోక్ చేయలేదు. తర్వాత ఎగ్జామ్స్ టైంలో అయినా రీవోక్ చేస్తారని ఈ టీచర్ గారు అనుకున్నారు, కానీ డిపార్ట్మెంట్ అనుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే అది ఆవిడ యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది రీవోక్ చేయాలా లేదనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం, ఈవిడ తీసుకునే నిర్ణయం కాదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు, నన్ను ఆ రోజంతా నేను వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా, నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఇక్కడ లోపల ఏ విధమైన కంప్లైంట్స్ రైజ్ అయ్యాయో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఉన్నది మనకి తెలియదు. ఇప్పుడు ఈ ఎంటైర్ వీడియో ఎట్లా అంటే ఓన్లీ వన్ సైడ్ రిప్రజెంటేషన్, అవతల వైపు ఏముందనేది ఎవరు దాని గురించి మాట్లాడడం అయితే మాట్లాడలేదు. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అంటారు నన్ను. ఎస్, ఇదైతే హర్షించదగ్గ విషయం కాదు. ఖచ్చితంగా డిఓ గారి మీద అయితే ఈవిడ కంప్లైంట్ చేయడానికి పూర్తి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడడం అనేది పర్సనల్ గా హ్యూమిలేట్ చేయడం అనేది, అందులోనూ ప్రొఫెషనల్ గా ఉన్న ఒక పర్సన్ సస్పెన్షన్ అయి ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ ఒక గవర్నమెంట్ ఉద్యోగిని పర్సనల్ గా ఉద్దేశపూర్వకంగా హ్యూమిలేట్ చేయడం అనేది అది ఒక రకమైన అఫెన్స్. అయితే చట్ట ప్రకారం డిఓ గారి మీద నన్ను ఇలాగా పర్సనల్ గా హ్యూమిలేట్ చేశారు. అలాగే వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అని కూడా ఆ సబ్జెక్ట్ కూడా వస్తుంది. సో వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ గా ఈవిడ ఖచ్చితంగా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే దానికి చట్ట ప్రకారం లీగల్ గా ఫైట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కూడా చూపించాల్సి వస్తుంది. ఇది అయితే నా పర్సనల్ విశ్లేషణ. షీఈ్ ఏ ప్రాపర్లీ ట్రైన్డ్ టీచర్, గవర్నమెంట్ టీచర్. నాకు ఈ విషయం తెలియదు కాబట్టి తప్పు చేశానంటూ కరెక్ట్ అయితే కాదు నా ఉద్దేశం. దీని మీద విశ్లేషించడానికి కారణం ఏంటంటే టీచర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ ప్రాబ్లమ్స్ వల్ల నేను రిజైన్ చేశానని చెప్పడం కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళే కొన్ని వందల మందికి, వేల మందికి చదువులు చెప్పి వాళ్ళని బయటికి పంపి వాళ్ళ ద్వారానే మన సొసైటీ అనేది తయారవుతుంది. అంటే టీచర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండవలసిన అవసరం ఉంది.
రోల్ మోడల్గా ఉండవలసిన అవసరం ఉంది. వాళ్ళే డిప్రెషన్కి గురైతే ఇంకా వాళ్ళు పిల్లలకి ఏం చెప్తారు? ఎలాంటి పిల్లలు ఇలాంటి చదువుల్ని నేర్చుకుని బయటకు వచ్చి ఏ విధంగా తయారవుతారు? ఇదంతా ఎవరికి వాళ్ళు ఆలోచించవలసిన విషయం. మీరు చూస్తున్నది సైకాలజీ విత్ సింగ్. ఇక్కడ మనం మెదడుని డీకోడ్ చేస్తాం.